అందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామసీమ న్యూస్ ఎడిటర్ దూసా ఏక్నాథ్ ఆధ్వర్యంలో నన్ను గ్రామసీమ రాజన్న సిరిసిల్ల స్టాఫ్ రిపోర్టర్గా నియమించడం జరిగింది. మరియు తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దూసా ఏక్నాథ్ గారు నన్ను తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ రాజన్న సిరిసిల్ల అధ్యక్షునిగా నియమించినారు. నేను గత 3 సంవత్సరాలుగా ఈ పత్రికా రంగంలో పనిచేస్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, కొందరు రాజకీయ నాయకులు మాకు చిన్న పత్రికలు అని చిన్న చూస్తున్నారు. గతంలో జరిగిన ఎలక్షన్లో కూడా చిన్న పత్రికలను చిన్న చూపు చూసి ఓలా పడ్డారని వారు ఒప్పుకున్నారు. అయినప్పటికీ ఇప్పుడు జరిగిన ఎలక్షన్లో కూడా చిన్న పత్రికలను చిన్న చూపు చూసినారు. ఇది సమంజసం కాదు. ఏ వార్త అయినా వారి వెనకాల తిరిగి ఎండనక వానకనక పగలనక రాత్రి బావులు వారి వెనకాల తిరిగి వార్తలు సేకరించి నిజాలను నిర్భయంగా రాసేది పత్రిక వాళ్ళే. అది చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా పత్రిక వాళ్ళే. చిన్న పత్రిక వాళ్ళని చిన్న చూపు చూస్తూ పెద్ద పత్రిక వాళ్ళని రిపోర్టర్గా గుర్తిస్తున్నారు. ప్రజలు కూడా ఇది గమనించాలి. అందరూ పనిచేసేవారే, న్యాయం కోసం పోరాడేవారే. కావున ఎవరిని చిన్న చూపు చూడవద్దు. మొన్న చూసన్న అనుభవపూర్వకంగా చెప్తున్నాను. కొందరు ప్రముఖ నాయకులు వచ్చినప్పుడు పాసులు ఇవ్వమంటే యాక్టివేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పాసులు ఇస్తాము అని చెప్పినారు. ఇది సమంజసం కాదు. ఏ పార్టీ రాజకీయ దగ్గరికి వెళ్ళినా కూడా మీకు పాసులు, మా యాక్టివేషన్ కార్డు లేవు, పాసులు ఇవ్వమని మమ్మల్ని చిన్న చూపుగా చూచినారు. ఇది ఎప్పటికీ సమంజసం. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా కానీ, ఏ సభ జరిగినా కానీ చిన్న పత్రిక వాళ్ళ ముందంజలో ఉండి వారి వార్తలను సేకరించి వారిని ముందుకు తీసుకెళ్లేది ఈ పత్రిక వాళ్ళే. చిన్న పత్రిక అయినా పెద్ద పత్రిక అయినా ఒకటే. కావున దయచేసి ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏమిటంటే, రాజకీయ నాయకులు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా డిపిఆర్ఓ సార్ కానీ తెలియజేయడం ఏమనగా, యాక్టివేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఏ పత్రిక వారికైనా పనిచేసే వారికి పాసులు ఇవ్వాలి. కావున వీటితో యాక్టివేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు కానీ మీరు పత్రిక వాళ్ళని గుర్తించి వారు పనిచేసే వారికి మీరు విలువనివ్వాలి.